రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక ప్లేయర్స్లో కృణాల్ పాండ్యా కూడా ఒకరు. బ్యాటింగ్తో బాల్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగల ప్లేయర్ కృణాల్ పాండ్యా. ఆర్సీబీ బౌలింగ్ విభాగం కష్టాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది కృణాల్ పాండ్యాని అని చెప్పిన కెప్టెన్ రజత్ పటిదార్ గుజరాత్పై మ్యాచ్లో అస్సలు పట్టించుకోలేదు. సొంత రాష్ట్రంలో కృణాల్ చేతికి బంతి ఎందుకు ఇవ్వలేదో ఎవరికీ అర్థం కాలేదు. ఐపీఎల్ 2025తో ఆర్సీబీ ప్రయాణం మొదలుపెట్టిన కృణాల్ పాండ్యా అతి తక్కువ కాలంలోనే ఫ్రాంచైజీని ఓన్ చేసుకున్నాడు. ఆర్సీబీ ఫ్యాన్స్ కోసమైనా టైటిల్ గెలవాలి అని చెప్పిన పాండ్యా గతేడాది ఛాంపియన్స్ నిలిచి తన మాట నిలబెట్టుకున్నాడు. కృణాల్ పాండ్యా బౌలింగ్ తోనే కాకుండా బ్యాటింగ్ తో కూడా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. ఈ సీజన్ లో కూడా కృణాల్ బౌలింగ్ వచ్చిందంటే వికెట్ గ్యారంటీ అని ఫిక్స్ అవుతుంటారు. అలాంటి కృణాల్ సొంత రాష్ట్రం గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ వేయలేదు. బ్యాటింగ్ లో కూడా కేవలం 4 బంతులే ఆడి 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ కేవలం 4 బౌలర్లతోనే బౌలింగ్ చేయించింది. భువనేశ్వర్ కుమార్, జోష్ హెజల్వుడ్, సుయాష్ శర్మ, రొమారియో షెఫర్డ్ బౌలింగ్ చేశారు. ఇందులో భువి అనుకున్నట్టే పవర్ ప్లేలో సత్తా చాటి వికెట్లు తీసుకున్నాడు. అయితే హెజల్వుడ్ భారీగా పరుగులు సమర్పించుకొని వికెట్లు తీయకపోవడంతో ఆర్సీబీకి పెద్ద మైనస్ గా మారింది. అయితే ఇలాంటి సమయంలో సాధారణంగా కెప్టెన్ రజత్ పటిదార్ బంతిని వెంటనే కృణాల్ పాండ్యా చేతికి ఇచ్చేవాడు. పవర్ ప్లే తర్వాత కృణాల్ పాండ్యా ఖచ్చితంగా వికెట్లు తీసుకునే అవకాశం ఉంది. గతంలో కూడా సెటిల్ బ్యాటర్లను అవుట్ చేయడం కోసం కృణాల్ను ఉపయోగించి సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ గుజరాత్ పై కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయనీయలేదు. కృణాల్తో బౌలింగ్ చేయించకపోవడం వెనుక ఒక స్ట్రాటజీ ఉందని ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ అనంతరం చెప్పాడు. గుజరాత్ మ్యాచ్ లో పేస్ బౌలర్లకు కొంత అనుకూలంగా ఉండే బౌలింగ్ చేయించాలని అనుకున్నామన్నాడు. స్పిన్ వేస్తుంటే గుజరాత్ బ్యాటర్లు ఈజీగా ఆడుతున్నారని, అందుకే కృణాల్ కి బౌలింగ్ ఇవ్వలేదని, ఖచ్చితంగా అవసరం ఉంటేనే అతని బౌలింగ్ ని వాడుకునే వాళ్లమని చెప్పాడు. కృణాల్ బౌలింగ్ వెయ్యలేదు కానీ మరో స్పిన్నర్ సుయాష్ శర్మ 3.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు.